జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ చెట్టు కట్టినాయి. ఈ ముగ్గురి మధ్యన సమన్వయం ఏ స్థాయిలో సాధ్యమైంది? అగ్రనేతల విషయంలో సమన్వయం పర్ఫెక్ట్గా ఉంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి బాగా సమన్వయం చేసుకున్నారు. ఎక్కడా ప్రాబ్లం రాలా. వచ్చిన ప్రాబ్లమ్స్ని వెంటనే సార్ట్అవుట్ చేసుకున్నారు. గ్రౌండ్ లెవెల్లో ఎలా నడిచింది? పోల్ మేనేజ్మెంట్ ముఖ్యం. జనసేనకి తెలుగుదేశం బీజేపీ ఓట్లు ట్రాన్స్ఫర్ కావాలి, బీజేపీకి తెలుగుదేశం జనసేన ఓట్లు ట్రాన్స్ఫర్ కావాలి, తెలుగుదేశం పార్టీకి జనసేన బీజేపీ ఓట్లు వెళ్ళాలి. ఇట్లాగా వెళ్ళినయ్యా లేదా, అలాగా తమ ఓటర్ని ఇంటరాక్ట్ అయ్యి కలుపుకుని వెళ్ళారా లేదా, నాయకుల మధ్యన తెలుగుదేశం వాళ్ళు జనసేన బీజేపీని ఆదరించారా, జనసేన వాళ్ళు తెలుగుదేశం బీజేపీని సమన్వయం చేసుకోగలిగారా, బీజేపీ వాళ్ళకి తెలుగుదేశం జనసేన సహకరించినయ్యా లేదా, ఇది గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళకి తెలుసు. ఈ మూడు సమన్వయం సాధ్యమైతే విజయానికి చేరువైపోయినట్టే. మిగతాది ప్రభుత్వ వ్యతిరేకత అంటే సరిపోతుంది. ఏం జరిగిందన్నది గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళకే తెలుసు. ఎక్కడ ఉన్నటువంటిది అన్నది స్పష్టత రావాల్సింది మాత్రం 4 తర్వాత.